శోధన అనగానే మనకు గుర్తొచ్చేది యోబు గారి పేరు. యోబు గారికి ఎంతో ఆస్తి ఇచ్చాడు దేవుడు, చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. కొంతకాలం అయినాక మొత్తం పోయినాయి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చింది. అంతేనా అంటే అనారోగ్యం వచ్చింది, చాలా భయంకరమైన ఇబ్బందులు వచ్చినాయి. ధనవంతుడిగా ఉన్నప్పుడు ఎలాగున్నాడో దరిద్రుడిగా ఉన్నప్పుడు అలానే ఉన్నాడు. ఉన్నా లేకపోయినా, శోధనలు వచ్చినా శోధనలు రాగిపోయినా అతను చలించలేదు. అతను చాలా స్టెబిలిటీ తోటి చాలా ఖచ్చితంగా నిలబడ్డాడు. శోధనలు లేనప్పుడు ఎలాగున్నాడో వచ్చినప్పుడు కూడా అలానే ఉన్నాడు. శోధన వచ్చినప్పుడు ఏడవటం, శోధన రానప్పుడు ధైర్యంగా ఉండటం చేయలా. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అంతా బాగుందనుకోండి, ఇక అబ్బో ఏమి సంతోషమో, ఏమన్నా తేడా వచ్చిందంటే ఇక ఏడుపే ఏడుపు. అలా ఉండకూడదు. నీవు నీ జీవితంలో శోధనలను జయించటము నేర్చుకోవాలి. మనం జయించాల్సింది ఏంటంటే శోధన. సాతాను అపవాది అనేకమైన శోధనలు నీ మీదకి పంపిస్తాడు. ఆ శోధనలు నీ మీదకి పంపించినప్పుడు, అవమానాలు పంపించినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు పంపించినప్పుడు, బలహీనతలు పంపించినప్పుడు, వ్యాధులు పంపించినప్పుడు నీవు ధైర్యంగా ఉండి ఆ శోధనలను జయించాలి.